నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? ఈ మధ్య అంజలి ఏదో విషయం గురించి ఆందోళన పడుతుందట. ఎందుకో ఏమిటో కాస్త కనుక్కో. అలాగే ఆదిత్య, నేను చూస్తానులే. సరేనా? నువ్వు అంజలి విషయంలో నిశ్చింతగా ఉండు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మర్చిపోకుండా సాయంత్రం 4 గంటలకు పార్కుకు రా, సరేనా? ఓకే, బాయ్. ఏమిటి వీళ్ళు మాట్లాడుకుందే? అంజలి అక్కడ సంతోషంగా లేదా? దానికి కారణం ఎవరై ఉంటారు? ఏదో జరుగుతోంది. అంజలి గొంతులో దైన్యం నాకు వినపడుతూనే ఉంది. ఏదో నాకు చెప్పలేక సతమతం అవుతుంది. ఆ విషయం తెలుసుకోవటం ఎలా? ఒకవేళ మా అమ్మ అంజలిని చెప్పడానికి కష్టాలు పెడుతుందా? నాకు తెలిసిన సాధింపులే ఉంటాయి, కానీ అంతకుమించి ఏమైనా జరుగుతుందా? ఎందుకైనా మంచిది, నేను వచ్చే వరకు రుక్మిణి అక్కని అక్కడే ఉండమంటే బెటరేమో. హలో ఆపరేటర్, కనెక్ట్ మీ టు హైదరాబాద్. 23701122. విక్కీ ఆన్సర్ వచ్చిందా? ఒరే విక్కీ, వెళ్ళి ఫోన్ చూడరా. అబ్బా నువ్వే చూడుమా, నేను చదువుకోవాలి. సర్లే. హలో హలో, మహేంద్ర గారు ఉన్నారా? లేరండి, బయటికి వెళ్ళారు. మీరెవరు? పోనీ ఎప్పుడొస్తారో చెప్తారా? తెలీదండి. మీరెవరు? పోనీ ఎక్కడికి వెళ్ళారో చెప్తారా? తెలీదండి. ఇంతకీ మీరెవరు? నేనెవరైతే మీకెందుకండి? ఏమి తెలీదంటారే? మీరెవరో సమాధానం చెప్పనప్పుడు మీకు నేనెందుకు సమాధానం చెప్పాలండి? పోనీ నా గొంతు గుర్తుపెట్టారా? పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయిన పెద్ద మనుషుల గురించి నేనెందుకు గుర్తుపెట్టుకోవాలి? మీరెవరో నాకు తెలియదు మిస్టర్. అక్క అలా అనద్దక్క. సారీ, ఈ ఒక్కసారికి క్షమించేయి. ఏ, నేనెందుకు క్షమించాలి? అది కాదక్క, 2 సార్లు మధ్యలో ఫోన్ చేశాను, రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు. ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చూసి వెళదామని వచ్చాను. ఇంటికి తాళం ఉంది, వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే నువ్వు అపార్థం చేసుకున్నావు. నిజమేలే, మేము 15 రోజులు ఆయన షూటింగ్ ఉంటేనో బాంబే వెళ్ళాం. అక్కడ సిటీ అంతా చూసొచ్చాం. ఆ సమయంలో నువ్వు ఫోన్ చేయటం, ఇక్కడికి రావటం జరుగుంటుంటుంది. తప్పు మాదే, నేనే అపార్థం చేసుకున్నాను. సారీ ఆదిత్య. ఏంటి ఆదిత్య అంకులా? అమ్మా ఇలా ఇవ్వమ్మా. ఇవ్వను. చదువుకోవాలన్నావుగా, ఫోన్ ఎత్తను అన్నావు కదా. అబ్బా పొరపాట్లు అన్నానమ్మా, క్షమించా. ఫోన్ ఇస్తావా? సరే తీసుకో. హలో మాయా. ఎరా విక్కీ, ఏం చేస్తున్నారా? పుస్తకాలతో కుస్తీ పడుతున్నాను. జాగ్రత్త రోయ్, చిరిగిపోగలవు. అంత తేలిగ్గా చెరిపోలే గాని ఏంటి సంగతులు? బోలెడన్ని ఉన్నాయిరా, తర్వాత వచ్చి తీరుబడిగా చెప్తాను గాని ఫోన్ అమ్మకివ్వు. సరే ఇదిగో అమ్మా. చెప్పు ఆదిత్య. అంజలి నువ్వు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. నువ్వు బావగారు విక్కీ అంత హ్యాపీనే కదా? బాగానే ఉన్నా ఆదిత్య. అమ్మ నాన్నగారు పార్వతక్క అంజలితో పాటు కాకినాడలోనే ఉన్నారు. మరి నువ్వు? నేను నైనిటాల్లో ట్రైనింగ్ లో ఉన్నాను. అవునా? అవునక్క. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు ఒకసారి కాకినాడ వెళ్ళి ఓ 2-3 రోజులు, అంటే నేను ట్రైనింగ్ నుండి వచ్చే వరకు అక్కడ ఉండగలవా? ఎందుకు? అక్కడ అంజలి ఎందుకో సుఖంగా లేదు అనిపిస్తుంది. ఏదో గొడవలు జరుగుతున్నాయి అనిపిస్తోంది. అవి శృతిమించకుండా ఆపగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది. అందుకే ప్లీజ్ అక్క. ఏంటి ఆదిత్య, నువ్వింతగా చెప్పాలా? నేను విక్కీ
వీలైతే మీ బావగారు కూడా వెళ్తాం. మర్చిపోయాను, ఆయనకి ఈ క్షణం తీరికలేదు. మేమిద్దరం వెళ్తాం. అంజలిని చూసి కూడా చాలా రోజులైంది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. చాలా థ్యాంక్స్ అక్క. మరి ఉన్నా, మరోసారి ఫోన్ చేస్తాను. సరే సరే, ఆయనతో మాట చెప్పి ప్రయాణం అవుతాం. సరే, ఉంటాను. బాయ్. రుక్మిణి అక్క అక్కడికి వెళ్తే పరిస్థితులు చక్కబడతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాధురాం. కాఫీ సార్. ఏంటలా వణికిపోతున్నావు? చలి సార్, చలి. ఇవాళ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది సార్. అవునా? ఆ, అవునా అని మెల్లిగా అడుగుతారేంటి సార్? ఇవాళ మీ ట్రైనీస్ ఎవరు కూడా కాలు బయట పెట్టలేదు సార్. అందరూ ముసుగుదని పడుకున్నారు. మీరొక్కరే పెందరాడే లేచి పేపర్ చదువుకుంటూ కూర్చున్నారు సార్. మీకు చలి లేదా సార్? ఎందుకు లేదు? కానీ రూమ్ లో హీటర్ ఉంది కదా, బాడీ కూడా అన్నిటికీ తట్టుకోవాలి మరి. సార్ మీరు చాలా గ్రేట్ సార్. సర్లే, ఊరికే పొగడకు. అసలు నాకన్నా నువ్వే గ్రేట్. ఇలా చల్లో వణుకుతూ కూడా మా గురించి పట్టించుకుంటున్నావు. అది నా డ్యూటీ కదా సార్. పైగా ఈ చలి నాకు మామూలే సార్. వస్తాను సార్. ఓ అలాగే. హలో, ఆదిత్య స్పీకింగ్. హైదరాబాద్ నుంచి సందీప్ గారు ఫోన్ సార్. సందీపా? కనెక్షన్ ఇవ్వండి. హలో సందీప్. హలో బావా, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్గా ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఆంటీ ఢిల్లీ నుంచి వచ్చారా? మేం బాగానే ఉన్నాం బావా. అమ్మ ఢిల్లీ నుంచి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. నాకన్నా పెద్ద పని మీద వెళ్ళుంటారు. అది సరే గాని ఏంటి బావా, అసలు మీ నెంబర్ తెలుసుకోవడం చాలా కష్టం అనుకుంటే తీరా ఫోన్ చేసిన తర్వాత నన్ను 190 క్వశ్చన్లు వేసి నీ పర్మిషన్ తీసుకుని మరీ ఫోన్ కనెక్ట్ చేశారు. మరి అఫీషియల్ క్యాంప్స్ అంటే ఏంటనుకున్నావు? ఇలాగే ఉంటాయి. నేను ఫోన్ చేసిన 190 ఎంక్వైరీలు ఉంటాయి. అందుకే మీ అందరి పేర్లు ముందే ఇచ్చేశాను. అది సరేగాని ఏంటి విశేషాలు? ఏం లేదు బావా, మొన్ననే అక్క దగ్గరికి వెళ్ళొచ్చాను. అంజలికి ఫోన్ చేస్తే చెప్పింది. ఎలా ఉంది అక్క? బాగానే ఉంది కానీ ఎందుకో ఆందోళనగా ఉంది బావా. అవునా? కారణం మా అమ్మ అక్క కలిసి కాల్చుకుని తింటూ ఉంటారు. అందుకే నా మీద బెంక పెట్టుకుని ఉంటుంది. అది కాదు బావా, ఏదో విషయంలో భయపడుతుంది. అమ్మని త్వరగా రమ్మను తెగ చెప్తుంది. అవును, కారణం ఏమిటిందబ్బా? అదే నేను అడుగుతున్నాను బావా. మరి ఏదైనా కారణం ఉండి ఉంటుందా? నేను కనుక్కుంటాలే. ఇందాకే మా రుక్మిణి అక్కకి ఫోన్ చేశాను. తను వెళ్ళి ఓ 2-3 రోజులు ఉంటుంది. ఈలోగా నేను వెళ్ళిపోతాను. ఓ 2-3 రోజుల్లో నా ట్రైనింగ్ పూర్తయిపోతుంది. సరే బావా, నువ్వే ఏదో ఒకటి చేసి అక్క నువ్వే సమాధానపరచాలి. మీ అక్క విషయంలో నిశ్చింతగా ఉండు, నేను ఉన్నానుగా. సరే బావా, ఉంటాను. బాయ్. అలాగే. అంజలికి వచ్చిన కష్టం ఏమైంటుందబ్బా? మావయ్య, ఏంటమ్మా? ఓహో, మాత్రలా? ఈ పూట వదిలేమ్మా. అదెలా కుదురుతుంది? ఇదేమైనా తినే పదార్థమా ఈ పూట వద్దు అని మానుకోవడానికి? అలాని కాదమ్మా, ఈ మాత్రలు వేసుకుంటే నోరంతా చేదైపోతున్నది. అన్నం కూడా సహించటం లేదు. అందుకని. ఏంటండి మీరు? ఎలాగో మందులు రాయించుకున్నారు కదా, వేసుకోనంటే ఎలాగండి? నిజమేలే, మా ఆవిడ చెప్పింది కాబట్టి ఈ పూటకి వేసుకుంటాలే. ఇలా ఇవ్వమ్మా. ఇది మరీ బాగుందండి. అక్కడికేదో నేను శాసిస్తానే మీరు అన్ని పనులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అబ్బా, కయ్యానికి కాలు దువ్వకే, ఏదో సరదాగా అన్నా అంతే. నాన్నా, నువ్వు సరదా కన్నా నిజంగా అన్నా అమ్మ చెప్పినట్లు ఎప్పుడూ ఉండవు. అలా ఉండలేదు కాబట్టే ఇలా ఉన్నాం. లేదంటే ఏనాడో గొప్పవాళ్ళం అయ్యేవాళ్ళం. వద్దులే, నాకే గొప్పతనము వద్దు. నన్ను ఇలా బతకనివ్వండి చాలు. ఇదిగో అంజలి,
ఏంటత్తయ్య గారు? ఈ పూట వంటేం చేస్తున్నావేంటి? టమాటా పప్పు, కొబ్బరి చట్నీ, రసం చేస్తున్నాను అత్తయ్య. సర్లే, ఏదో ఒకటి తగలడు. తొందరగా మా మొహాన్ని పడే. ఏమే మీ ఇద్దరు ఇలా ఖాళీగా కూర్చుని ఆ అమ్మాయి చేత అంత చాకరీ చేయించుకుంటామన్న ఆలోచనే రాదా మీకు? అంటే ఆ మహారాణ్ణి కూర్చోబెట్టి ఇంటర్ చాకరీ మేం చేయాలా? నేను అలా ఎందుకంటానే, కాస్త చేతి సాయం చేయొచ్చు కదా అంటున్నాను. అయ్యో, మీరెక్కడ దొరికారండి బాబు? అసలు కోడలు వచ్చాక భార్య సుఖపడుతుందనే మొగోడు చూశాను గాని ఇలా కోడల్ని వెనకేసుకొచ్చే మొగుడిని మిమ్మల్నే చూస్తున్నాను. నీతో వాదనకి దిగే ఓపిక నాకు లేదే. మీరు చేస్తున్నది తప్పు అని చెప్పే మనిషి వచ్చేదాకా మీకు బుద్ధి రాదంతే. నేను చూస్తాను మావయ్య. వదినా, హాయ్ ఒరే అత్త. వికీ, రండి రండి, బ్యాగ్ ఇవ్వు. రామా కూర్చో. పిన్ని, బాగున్నావా? బాగున్నానమ్మా. బాబాయ్, మీరెలా ఉన్నారు? నాకేం బాగానే ఉన్నానమ్మా. ఏంటే రుక్మిణి అలా చిక్కిపోయావు? నీ మొహం, నేను చిక్కడం కాదే, నువ్వే ఇక్కడికొచ్చి కొంచెం లావయ్యావు. అంజలి వంటలు బాగా వంట పట్టుంటాయి. సర్లే, నీకు నీ అంజలి గొప్ప. చాలే ఆపో. అమ్మా, మీ ఆయన ఎలా ఉన్నాడు? ఆయన సంగతి మీకు తెలియదే ఉంది. అదో ప్రపంచం. మొన్న సినిమా షూటింగ్ అని బాంబే వెళ్ళాం. అక్కడ సిటీ అంతా చూసాం. అదృష్టవంతురాలివమ్మా, నీడలా ప్రేమించే భర్త లభించాడు. అత్త, మేం బాంబే వెళ్ళాం తెలుసా? బాంబే ఎంత బాగుందో, ట్రైన్ లో ఎంత ఎంజాయ్ చేశామో. అవునా? అలాంటి ప్లేస్ నాకు చూడాలనుందిరా. ఆ కొండల్లోంచి ట్రైన్ వెళ్తుంటే ఆ లొయ్యలు, గ్రీనరీ ఎంత బాగుందో తెలుసా? ఒరే ఒరే, వచ్చే రాగానే నీ కబుర్లతో అంజలి బుర్ర తినేస్తున్నావా? చెప్పని వదినా, వీడి కబుర్లు విని ఎన్ని రోజులైందో. కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు గాని వచ్చిన వాళ్ళకి మర్యాద ఏమైనా చేసేది ఉందా లేదా? మాకు మర్యాదలేంటి పిన్ని? ముందు మీరు స్నానాలు అవి ముగించుకురండి. అంజలి, తీసుకెళ్ళమ్మా. అలాగేనండి వదినరా. ఒరే విక్కీ, రారా. అమ్మయ్యా, నా నోటి మాట నిజమైంది. ఓ 2-3 రోజుల పాటు అంజలి మీ నుంచి తప్పించుకుంటుంది. ఇప్పుడు ఏదైనా పిచ్చిగా ప్రవర్తిస్తే రుక్మిణి ఊరుకోదు. జాగ్రత్త.